మెగాస్టార్, ఆయన విశ్వ వేదికల మీద అలరారినటువంటి ఒక అపూర్వమైనటువంటి విరాణ్మూర్తి, జాతీయ వేదికల మీద జన సమూహాల మధ్య, జన సంద్రాల మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడికి ఎలా వచ్చారు అంటే కేవలం ఆయన అభిమానానికి ఇదైనటువంటి వ్యక్తి. అందుకే ఆయన సాక్షాత్తు అంజనీపుత్రుడు. చిరంజీవి గారి గురించి ప్రస్తావించాలన్నప్పుడల్లా నాకు గుర్తొచ్చేది ఏంటంటే ఒకటే మాట, మనిషికిన్ని మహిమల ఘనసిద్ధుల గరిమల ఎదలోనే దైవం ఉన్న హనుమల ఎదిగితే నీ హృదయమే అంజనాద్రిల. దానికి ఆ మాటకి అర్థం చిరంజీవి గారు అని చెప్పాలి. అంతటి మహోన్నత వ్యక్తి ఇక్కడికి ఎలా వచ్చారంటే ఆ అభిమానమే ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. అది వారి యొక్క ఔన్నత్యం. చంద్రశేఖర్ గారికి వారికి ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధం. అందుకనే ఆత్మీయ అనుబంధ సుగంధాలకి ఆయన బందీ ఎప్పుడు చిరంజీవి గారు. ఇది వారి యొక్క ఔన్నత్యం. అలాగే ఇంకొక మాట చెప్పాల్సినటువంటి ఇది ఏంటంటే ఈరోజు పరాభావనామ సంవత్సరం. చిరంజీవి గారు వస్తున్నారంటే హైరాణ పడుతుంటే నేను ఆయనతో అన్నా, సార్ మీరెందుకు, మీరు కూడా గెస్ట్ గారండి, మా వాళ్ళంతా చూసుకుంటారంటే వస్తుంది ఎవరు ఇక్కడికి, చిరంజీవి గారు అని ప్రతి చిన్న అంశాన్ని కూడా చాలా మెటిక్యులస్గా ఆయన, ఆబ్వియస్లీ హీజ్ ఐఏఎస్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్, ఆ పర్ఫెక్ట్నెస్ ఆయనకు ఉండాలి. ప్రతిదీ ఆయనే స్వీయ పర్యవేక్షణలో ఒక 5-6 రోజుల్లో ఈ హాల్ని